హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ధనుర్మాసం స్టార్ట్ అయ్యేప్పుడు 15 రోజులు అయింది కదండి. ప్రతిరోజు ఈ వీడియో పెడదాం అనుకుంటున్నాను, ఎప్పటికప్పుడు కుదరట్లేదు. అందుకే ఈరోజు తీస్తున్నానండి. ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి పల్లెటూరులో ఏంటంటే డైలీ నెలగంట ముగ్గులు పెడతారండి. ఆ నెలగంట ముగ్గులతో పాటు ఉదయాన్నే ఆవు పేడతోటి స్నానం చేసి ఆవు పేడతో ఇలా గొబ్బెమ్మలు పెడతారండి వాకిట్లో కంపల్సరీ. 4 వైపులా పెట్టి మధ్యలో గొబ్బెమ్మను పెట్టి దాని మీద పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టి దండం పెట్టుకుంటారండి. ఇదేంటంటే ఆవు పేడ అనేది మనకి లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఇలా గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసుకుంటారు. ఈ ఈ విధంగా నెల రోజులు మొత్తం చేస్తారండి. ఆఖరి రోజుని కనుమ రోజు మనం నెలగంట సాగినప్పుడు అప్పటి వరకు చేస్తూనే ఉంటారు. అప్పుడు ఆపేస్తారు. ఇంకా తర్వాత ఏంటంటే భోగి రోజు ఈ విధంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే భోగి పళ్ళు పోసిన తర్వాత ఆడపిల్లలతో ఇలా గొబ్బెమ్మలు పెట్టిస్తారండి. పల్లెటూరులోని పెట్టించి చిన్నపిల్లలు అందరితోటి పాటలు పాడిస్తారు. వాళ్ళకి అన్నీ అక్షంతలు వేసి చిన్నపిల్లలందరినీ అందరూ ఆశీర్వదిస్తారు. చాలా బాగుంటుందండి. మా చిన్నప్పుడైతే ఎవరింట్లో చిన్నపిల్లలు ఉన్నారా అని వెతుక్కునే వాళ్ళం. అంత బాగా చేసేవారు మాకైతేని. ఇప్పుడు అవన్నీ మర్చిపోయారండి అందరూని. ఇప్పుడు మళ్ళీ పల్లెటూరు వాతావరణం రావాలంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అంతాను. టౌన్లో ఉన్న వాళ్ళకి పెద్దగా తెలియదు. అందుకోసం వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసమని. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.